వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పేరు రేవంత్ రెడ్డి కాదు, నా పేరు రేవంతుద్దీన్ అని చెప్పి స్పష్టం చేశారు. అంటే దాని మీనింగ్ ఇదేనా అని చెప్పి ఒక రెండు సంఘటనలు దాదాపు ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం ఓల్డ్ సిటీ ఏరియాలో రోడ్ వైడనింగ్కి సంబంధించి లేదు డెవలప్మెంట్కి సంబంధించి మొత్తం పరిశుభ్రాలన్నీ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో అధికారులు అక్కడ వెళ్ళి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఫుట్పాత్ల మీద వాటి మీద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటిని కూలగొట్టడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు ఏ విధంగా బుల్డోజర్లను కానీ మిగతా వాళ్ళని కూడా ఆపేసి అసలు మీరు ఎవడరా ఇక్కడికి రావడానికి అనేటువంటి వీడియో అప్పట్లో ఒకటి వైరల్ అయింది, గుర్తుందా? ద సేమ్ కైండ్ నిన్నేకంగా ఎమ్మెల్యేనే వచ్చేసి ఒక లారీని స్వయంగా ఆయన అందులో కూర్చొని ఎవడాపుతాడో నేను చూస్తాను నడవంటరా అని చెప్పి తీసుకెళ్ళినటువంటి సంఘటన నిన్న వైరల్ అయింది. ఒకసారి వీడియో చూడండి. సరే, అందులో ఏమున్నాయి ఏంటనేది పక్కన పెట్టండి. ముందుగా ఒక ఎమ్మెల్యే కొంతమంది ఒక లారీని సస్పెక్ట్ చేశారు, పోలీసులకి దానికి సంబంధించినటువంటి ఇది చెప్పారు. పోలీసులు వచ్చేలోపు ఆ లారీ ఎక్కడ తప్పించుకుని వెళ్ళిపోతున్నాం అని వెంటనే దాని వెంటబడి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన సెకండ్కే ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేతో పాటుగా అనేక మంది, వందలాది మంది బైకుల్లో కార్లలో వచ్చేసి అసలు మీరు ఎవర్రా ఆపడానికి అనేటువంటి పరిస్థితికి అక్కడ నిన్న చాలా ఉద్రిక్తత నెలకొంది. ఈ బజరంగ్ దళ వాళ్ళు చెప్పింది ఏంటంటే దాంట్లో గోవుల్ని అక్రమంగా తరలిస్తున్నారు కబేళాలకి, 10 రోజుల్లో బక్రీద్ వస్తుంది, అందువల్ల కబేళాకి తరలిస్తున్నారని అనుమానంతో ఆపలేదు. పైకేమో ఫర్నిచర్లా కనిపిస్తుంది, లోపల చూస్తేనేమో ఇది అని. ఎందుకంటే ఇటీవల కాలంలో పెట్రోల్ ట్యాంకర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పైకేమో గడ్డి లేదు అంటే ఇతరత్ర ఉండేటువంటి చూపించి లోపల 20 నుంచి 30 వరకు ఆవుల్ని అందులో కట్టేసి సీక్రెట్గా తీసుకెళ్తున్నారు. ఇవన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. అలాగే గోవధ అనేది నిషిద్ధం. కేవలం పాలు ఇవ్వనటువంటి వట్టిపోయినటువంటి ఆవుల్ని మాత్రమే సంహరించాలి అనేటువంటిది ఏదో క్లాజ్ ఉందట నాకైతే తెలియదు. బట్ గోవధ అయితే నిషేధం, అది క్లియర్, చట్టం కూడా ఉంది దానికి. అయినా సరే నిన్న ఎమ్మెల్యే వచ్చి చేసినటువంటి హల్చల్ని ఏమనుకోవాలి? ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. సరే, అందులో ఆవులు లేవనుకుందాం పోనీ, అందులో ఏమున్నాయి అనేటువంటిది చెక్ చేసేటువంటి రైట్ తెలంగాణ పోలీసులకి లేదా? ఏమో అందులో ఏమేమి ఉన్నాయో ఎవరికి తెలుసు? అనుమానాలు వస్తాయి, చాలా ఉంటాయి. ఏం తీసుకెళ్తున్నారో అన్న అనుమానాలు అనేక ఉంటాయి. ఆ లారీ ఎవరిది, దాని పర్మిట్ ఎవరిది, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం తీసుకెళ్తోంది, ఇవన్నీ కూడా అధికారులు చూడాలి అనుమానం వచ్చింది అన్నప్పుడు. లేదా అక్కడికక్కడ మీడియా ఉంది కాబట్టి ఇక్కడ మేము ఏం తీసుకెళ్తున్నాము, లేదంటే ఈ లారీలో సరుకులు ఏమున్నాయి అనేది స్వయంగా అదే ఎమ్మెల్యే గారు ఎక్కి కూర్చొని మరి ఎవడొస్తాడో చూస్తాను అన్నటువంటి మాట అన్నారు కదా. ఎలా ఆపుతారో నిన్ను చూస్తాను, ఎవడొస్తాడో చూస్తానని చెప్పని అన్నారు కదా. అదే ధైర్యంతో ప్రశ్న పిలిపించినప్పుడు అది డోర్ ఓపెన్ చేసి ఇదిగో ఇది మేము తీసుకెళ్లేది, దీంట్లో ఏముంది, ఇప్పటికైనా బుద్ధి ఉండాలి కదా బజరంగ్ దళ వాళ్ళకి. మేము ఇదే చేస్తున్నాం అని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు, ఇందులో అదేం లేదు అని చెప్పుంటే ఆయన మీద మరింత గౌరవం పెరిగి ఉండేది కదా. కానీ లేదు, అక్కడ జరిగింది నిజంగానే చాలా వివాదాస్పదం. అంటే ఒక ఎమ్మెల్యే పోలీసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు, ఇంకెవరు దాన్ని అడగకూడదు. ఒకవేళ అందులో సంఘ విద్రోహ శక్తులు ఏమైనా తీసుకెళ్తున్నారు అన్నటువంటిది ఉంటే దానికి బాధ్యత వహిస్తారా? లేదా అందులో ఏమైనా వైరస్ తీసుకెళ్తున్నారా, లేదంటే దొంగ సొమ్ము ఏమైనా తీసుకెళ్తున్నారా, లేదా ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ పోలీసులు ఒకసారి చెక్ చేసి అందులో ఉన్నటువంటి ఆవులు కాకపోతే లారీని వాళ్ళే వదిలేసేవాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. సో ఖచ్చితంగా గోవధన చేయడానికే బక్రీద్ వస్తున్న నేపథ్యంలో లారీలో ఆవుల్ని దొంగతనంగా తరలిస్తున్నారు అన్న దాంతో బజరంగ్ దళ వాళ్ళు ఆపడం, వెంటనే కొన్ని వందల మంది ముస్లిం సోదరులు అక్కడికి వచ్చేసి ఆ లారీని తీసుకొని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వెళ్ళడం అనేది మరి దాన్ని ఏమనాలి? రేవంత్ రెడ్డి గారు మీరేమో రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకుంటారు, కానీ ఒక ప్రజాప్రతినిధి మాత్రం ఇక్కడ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. సో మీరు
వారికే సపోర్ట్ చేస్తున్నారా మరి ఈ విషయంలో? ఎందుకంటే గోవధ నిషిద్ధం అనేది చాలా స్పష్టంగా ఉంది. కానీ అదేంటో హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఈ బీఫ్ అంటే కేవలం అది గోవులు మాత్రమేనా అనేదో అనుమానం ఉంది కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్కడ అమ్ముతూనే ఉన్నారు షాపులు బహిరంగంగానే. మరి దానికి ఏమైనా క్లాజులు ఉన్నాయా? పెట్టావాళ్ళు ఏమైనా మాట్లాడతారా? ఏంటి సంగతి? ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి దీనికి. చెప్తారంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.